శివకృష్ణ నైట్ డ్యూటీ అని ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. తర్వాత బామ్మగారు, లలిత, విద్యాదేవి కూడా గుడిలో హరికథ వినడం కోసమని వెళ్ళిపోతారు. రామ్ సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సీత పాల గ్లాస్తో బెడ్రూమ్లోకి రావడం చూసి అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి మామ అలా చూస్తున్నావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావు సీత అని చెప్పి రామ్ అంటాడు. ముందు పాలు తాగు మామ అని చెప్పి సీత పాల గ్లాసు ఇస్తూ ఉంటే, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని చెప్పి రామ్ అంటాడు. కొన్ని పాలు నువ్వు తాగి నాకివ్వు మామ అని సీత చెప్పగానే కొంచెం తాగి తర్వాత సీతకిస్తాడు. సీత కూడా పాలు తాగేస్తుంది. ఇక రామ్ సీత కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఒకరి వల్ల ఒకరు పనుకొని అలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రామ్ సీత ఒక్కటవబోతుంటారు. అదే టైంకి ఎవరో డోరు కొట్టిన సౌండ్ వినబడినట్టు రామ్ డోర్ వైపు చూస్తుంటాడు. సీత ఏమైంది మామ ఎందుకు అలా చూస్తున్నావు అని అడగగా, ఎవరో డోరు కొట్టిన సౌండ్ వినిపిస్తుంది అని సీతతో రామ్ అంటాడు. మరి డోరు కొట్టింది మహాలక్ష్మి వాళ్ళ లేక విద్యాదేవి వాళ్ళ అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.